ప్రైజ్ ద లార్డ్. ప్రపంచం మనల్ని ఎలా చూస్తుందంటే మన తప్పులు, మన ఫెయిలియర్స్, మన గతాన్ని చూస్తుంది. కానీ దేవుని ప్రేమ మన తప్పుల్ని కాదు, తన ప్రేమతో మనల్ని చూస్తున్నాడు. దేవుని ప్రేమ ఈరోజు మనం అర్థం చేసుకునబోతున్నాం. బైబిల్ మొత్తం ఒకటే చెప్తుంది, మనిషి పాపం చేశాడు, దేవుడి నుండి దూరం అయ్యాడు. కానీ దేవుడు మనిషిని వదిలిపెట్టలేదు. ఆదం పాపం చేసినప్పుడు దేవుడు శిక్షించడానికి రాలేదు, వెతకడానికి వచ్చాడు. ఆదామా, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇది కోపం కాదు, ప్రేమతో చేసిన పిలుపు. బైబిల్ చెప్తుంది రోమా 5:8 మనము ఇంకా పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాను. మనం మారిన తర్వాత కాదు, మనం మంచి వాళ్ళమైన తర్వాత కాదు, మనం ప్రార్థనలో బలంగా ఉన్నప్పుడు కాదు, ఇంకా పాపలమై ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు. మన ప్రేమ పరిస్థితుల మీద ఆధారపడుతుంది, కానీ దేవుడి ప్రేమ త్యాగం పైన నిలబెడుతుంది. అది సిలువ ప్రేమ. యోహాను 3:16 దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చేంతగా ప్రేమించాడు. మనం నిజ జీవితంలో చూసుకున్నట్లయితే ఒక చిన్న బిడ్డ నడవడం నేర్చుకున్నప్పుడు పడిపోతూ ఉంటుంది. తల్లి ప్రేమ ఏం చేస్తుందంటే, నువ్వు పడిపోయావని దూరం పెట్టదు, కొట్టదు, ముందు నేర్చుకో అని దూరంగా నిలబడదు. కానీ పడిపోయిన ఆ బిడ్డని ఎత్తుకొని తన ఒడిలో పెట్టుకుంటుంది. అలానే మన జీవితంలో మనం పడిపోయినప్పుడు దేవుడు మనల్ని త్రోసివేయడు, కానీ ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు. ఈరోజు దేవుడు యేసు ప్రభువు మనతో చెప్పేది ఒకటే, నువ్వు ఒంటరివి కాదు. నీ గతం దేవుని ప్రేమను ఆపలేదు, నీ పాపం దేవుని కృప కన్నా పెద్దది కాదు. ఈ ప్రేమ నమ్మి దేవుని దగ్గరికి రావాలి. ప్రపంచం నిన్ను వదిలినా, నీ మనసు నిన్ను నిందించినా, దేవుడి ప్రేమ మాత్రం నిన్ను వదలదు. ఈ ప్రేమ నీ బ్రోకెన్ లైఫ్ని హీల్ చేస్తుంది, నీ ఫ్యూచర్ని మారుస్తుంది. ఈ ప్రేమను అర్థం చేసుకునే హృదయాన్ని మనకు దయచేయాలని మనం యేసుని అడిగినప్పుడు ఆయన మనకి ధారాళంగా దయచేస్తాడని ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమెన్.